అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, మిత్రులారా, సోదరిమణులారా, మరి యోగా దినోత్సవాన్ని చాలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవమని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నాం అన్నారు. మరి యోగా అనేది ప్రజల ఆరోగ్యం పైన, ప్రజలు ఈ విధంగా జీవించాలి, ఇలా చేస్తే ఇలా బాగుంటుందని చెప్పుకునేటంత ఇంట్రెస్ట్ లేదు. ఆ శ్రద్ధ కనిపించకుండా మనం ప్రధానమంత్రిని మెప్పించడానికి ఒక భాగం అయితే, రెండో భాగమేమో మరి గిన్నిస్ బుక్లో పేరు కోసం. ఇది మనం చేసినటువంటి ప్రయత్నం. దీనికి 300 కోట్లు ఖర్చు, ప్రజా రవాణా, ప్రజలకు అసౌకర్యం, చాలా చాలా చూసాం, విన్నాం కూడా. చాలా అసౌకర్యంతోనే ముగిసింది. అయితే నేను ఒక్క మాట అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాల్ని, పాలకుల్ని, అయ్యా పెద్దలారా, ప్రియతమం మా పరిపాలక నాయకులారా, విమర్శించటం కాదు, విమర్శిద్దామనేటువంటి ఉద్దేశం అంతకన్నా కాదు. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను అడిగిన దానికి, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా తాగే మంచినీటి నుంచి మొదలుకొని పీల్చే గాలి వరకు తినే ప్రతి ఆహారం కూడా కల్తీతో ప్రజల ఆరోగ్యాలు పాడు చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడ చూసినా అవినీతి దోపిడీ, భూ కబ్జాలు, భూదందాలు, భూదోపిడీలు. ఈ పాలకులందరూ, మీరందరూ కలిసి ప్రజల దగ్గర ప్రజల శ్రమను దోపిడీ చేసి మీరెవరికి దారాదత్తం చేస్తారో, మీరు ఎవరికి ఊడిగుం చేస్తారో అందరికీ తెలుసు. ప్రజలకి ఖచ్చితంగా మీరు దోచిపెడుతున్న అంబానీ, అదానీకి, మొత్తం మన భారతదేశంలో ఉన్న సంపద అంతా కూడా అంబానీ, అదానీ కుటుంబాలకి, బడా పారిశ్రామిక వ్యక్తులకి, ప్రజలు ప్రకృతి సంపద శ్రమను దోపిడీ చేసి ఈ విధంగా పెడుతూ ఉంటే, మరొక వైపు నుంచేమో యోగా పేరుతో 300 కోట్లు ఖర్చు చేసి ఒకరి మెప్పు ఒకరు పొందడానికి కోసం వ్యర్థమైనటువంటి ఖర్చులతో ప్రజలపై భారాలు మోపుతూ ఉన్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలు గమనించాలి. స్మార్ట్ మీటర్ల వల్ల ఎవరికి లాభం అంటే అంబానీ, అదానికి. స్మార్ట్ మీటర్ వచ్చి ఈ కరెంటు బిల్లులు కూడా ఎవరికి సక్రమం తీసేవరు. అది ఫోన్ల ద్వారా తెలుసుకోవాలి మనం, లేదనుకుంటే తడిపి మోపులు అవుతుంది. చాలా ఇంట్లో 90 నెలల వరకు కూడాను మనకు ఎవరికి తెలియకుండా దాదాపుగా 13,000 రూపాయలు ప్రతి కుటుంబం మీద, ప్రతి ఒక్క మీటర్ మీద కూడా భారం పడుతుంది. ఇలాంటివన్నీ దృష్టిలో ఉండవు. పబ్లిక్లోకి వచ్చేసరికి మేము అది చేసాం, ఇంత చేసాం.